అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు నేను వచ్చేసి హోటల్ సంకల్ప్ గురించి చెప్తున్నానండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ టు వరంగల్ హైవే మీద ఉంటుంది, రాయగిరి దగ్గర అనమాట. సంకల్ప్ అని ఉంటుంది, చూసారు కదా బోర్డు. ఈ హోటల్ వచ్చేసి హోటల్ వివేరే కన్నా ముందు ఉంటుందండి. ఒకవేళ డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలి, ఎప్పుడు వివేరాలు తినుంటే డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ హోటల్కి రావచ్చు. యాంపుల్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇందాక చూసారు కదా, అక్కడ ఈవీ స్టేషన్ కూడా ఉందన్నమాట. ఎలక్ట్రిక్ కార్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ అన్ని డెజర్ట్స్ అవి అమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ స్పెషల్స్ అనమాట. బయట ఆప్రికాట్ డిలైట్ ఉంది అండ్ వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రముఖులు, హీరోస్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఆపోజిట్లో ఉంది చిల్డ్రన్స్ ప్లే పార్క్ అండి. అంటే పెద్దది కాదు, చిన్నదే. ట్రాంప్లైన్ పెట్టారు ఒకటి, క్రాడిల్, తర్వాత స్వింగ్, అదే నార్మల్గా జార్బండ అది పెట్టారు అనమాట. చూసారు కదా, ఆపోజిట్లో ఉంది జార్బండ. పార్కింగ్ అయితే పెద్దగా ఉంటుందండి. బయట వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్ లాగా సోఫా పెట్టారు. అండ్ ఇటువైపు అంతా వచ్చేసి మనకి చిన్న చిన్న లైక్ కార్ రైడ్ లాంటిది ఉంది. 100 రూపీస్ తీసుకుంటారు 15 మినిట్స్కి అట్లా. ఇక్కడ వచ్చేసి చిన్న షాప్ ఉందండి. ఎక్కువ కొండపల్లి బొమ్మలు అమ్ముతున్నారనమాట. అంటే మనకి వుడ్తో, చెక్కతో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి కదా, చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునే వాళ్ళం అలాంటివి. ఇదంతా వాష్రూమ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి క్విక్ గ్రాబ్ టైప్ అనమాట. అంటే తొందరగా ఆర్డర్ చేసుకొని పార్సల్స్ తీసుకెళ్ళడానికి, క్విక్గా తినడానికి అది. ఇదంతా పార్కింగ్ ఏరియా. మనకి షేడ్ ఉంటుంది కాబట్టి కార్ హీట్ ఎక్కుతుంది అనే ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత ఇవన్నీ కూడా మనకి స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ అలాగే ఈ బొమ్మలు కూడా అమ్ముతున్నారండి. పిల్లలకి ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి జర్నీ చేసి వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి ఐటమ్స్ ఏదైనా కొనిస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు. మనం కూడా ఫుడ్ హ్యాపీగా తినొచ్చు. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అండి. చూసారు కదా, ఇవి నా చిన్నప్పుడు చూసేవాడిని, వెంకటేశ్వర స్వామి బొమ్మలు. ఆ తర్వాత భరతనాట్యం చేస్తూ ఒక అమ్మాయి తల ఊపుతున్నట్టు ఉంటుంది కదా, అది. ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూద్దామండి. ఇట్లా 2 సెక్షన్స్ ఉన్నాయి, ఓపెన్ సెక్షన్, క్లోజ్డ్ సెక్షన్ ఒకటి. లోపల ఇలా ఉంటుందండి. లోపలైతే నీట్గా ఉంటుంది, సీటింగ్ అంతా కూడా బాగుంటుంది, ఇంటీరియర్ డెకరేషన్ అది బాగుంటుంది. ఆపోజిట్లో మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉంటాయి అండ్ హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఏసీ సెక్షన్ లాగా అనమాట. అది ఏసీ మొత్తం అంతా కూడా ఏసీ సెక్షన్లా ఉంటుంది, బాగుంటుందండి. ఇది వచ్చేసి మెనూ కార్డు. డెజర్ట్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్సెస్ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఆల్ టైప్ ఆఫ్, అంటే మ్యాక్సిమం అన్ని చోట్ల దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది అంటే మీరు రివ్యూస్ చూస్తే ఇక్కడ అంతా కూడా బిర్యానీ, పన్నీర్ ఐటమ్స్ అట్లాంటివి బాగా టేస్టీగా ఉంటాయని కమెంట్స్ ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం రావడం. అండ్ థాలీ తీసుకున్నాను. థాలీ అయితే బాగుందండి, సింపుల్గా ఉంది థాలీ. అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఇదంతా కూడా మెను. అండ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి టోటల్ మెను. అండ్ ఇది నేను తీసుకున్న థాలీ అండి. మనకి ఒక కర్రీ ఇచ్చారు, పప్పు, సాంబార్, రసం, ఒక ఫ్రై, దాని తర్వాత పులిహోర టైప్ ఒకటి, పెరుగు, పచ్చడి, అండ్ ఒక ఫ్లేవర్డ్ రైస్, స్వీట్, పాపడ్, 2 రోటీస్ అనమాట. సో థాలీ అయితే టేస్ట్ బాగుంది. అలాగే కర్డ్ రైస్ చెప్పాను నేను. కర్డ్ రైస్ అయితే చాలా బాగుందండి టేస్ట్. మనకి ప్రొమోగ్రనేట్ గింజలతో అది చేసి ఇచ్చారు. ఓవరాల్గా అయితే టేస్ట్ బాగుందండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ తినుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.